ఇంతమంది బతుకులు బతుకుతుంటే మీరు ఇప్పుడు వచ్చి మేము నోటీస్ ఇస్తాము, మీరు ఇవన్నీ కూడా ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్తామండి మేము? పిల్లా జల్లెలతో పిల్లలు స్కూల్ టైము, పరీక్షల టైము, ఎంత కష్టపడి పైసా కూడా కట్టుకొని మేము ఇక్కడ బిల్డింగులు కొనుక్కుంటే మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే ఎట్లాగండి? ఇది ఎక్కడ అన్యాయం అసలు? ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారండి మిమ్మల్ని? మంచి చేస్తారనే కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం? మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇక్కడ. 10 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఈ పరిస్థితి చూసినారు? ఎప్పుడూ లేదు అసలు, ఏ ప్రభుత్వంలోనూ లేదు. ఈ ప్రభుత్వంలోనే మాకు వచ్చింది అసలు. ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని చక్కగా హ్యాపీగానే ఉంచారే. మీరేంటి ఇలా చేయటం? ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి అసలు? మీరు కట్టుకోండి, మూసిని మీరు శుభ్రం చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు వినోద స్థలంగా చేసుకోండి. అంతేగాని మమ్మల్ని లేవదీసేసి ఇంతమంది ఫ్యామిలీలు, ఎంతండి 450 మంది ఫ్యామిలీ ఉన్నారు. వీళ్ళ ఎక్కడికి వెళ్ళాలి మేమందరం? మాకేమైనా ఊరికనే వస్తే మేమైనా కట్టుకున్నామా? ఎంత కష్టపడి పైసా కూడబెట్టుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళం. ఎక్కడికి వెళ్తాము? ఇంత కష్టపడి కట్టుకున్నారు, ఇల్లు పోతే పరిస్థితి ఏంటి? మేము రోడ్డును పడాలండి. ఏమన్నా మమ్మల్ని ఏమైనా ఆదుకుంటాడు ఆయన? ఏమన్నా చెప్పండి, ఏం ఆదుకుంటాడు? నోట్లో ఉన్న తీసేసి నోట్లో మట్టి కొడుతుంటే మేమేం చేయాలి? ఏమన్నా అర్థం ఉందా అసలు? ప్రభుత్వాన్ని పాలించే ప్రభుత్వాధికారులు ఇలా చేస్తే ఇంక మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? ఏదైనా కష్టం వస్తే ప్రభుత్వానికి చెప్పుకుంటాము. ప్రభుత్వమే ఇలా చేస్తే మేము ఇంకెవరికి చెప్తామండి? కష్టాలు తీరుస్తారనే కదా రేవంత్ రెడ్డి గారిని మేము ఓటేసి గెలిపించుకున్నాము. అలాంటి ఆయనే మాకు ఇలా చేస్తే, అన్యాయం చేస్తే ఇది ఎక్కడ న్యాయం అండి? మన మహిళలకేమో చాలా హెల్ప్ చేస్తాము, మహిళల్ని ఉద్ధరిస్తాము. ఏంటి ఇదేనా ఉద్ధరించేది? ఎంతమంది వృద్ధులు ఉన్నారండి ఇక్కడ, అందరినీ కూడా మీరు ఇలా చేస్తే ఇది ఎక్కడ న్యాయం? ఎక్కడికి పోవాలండి? ఇంతమంది మేము ఎక్కడికి వెళ్ళాలి? దారుణంగానా? ఇది ఎక్కడ విడ్డూరం అండి? చాలా చాలా అసలు అందరికీ కూడా అసలు నిద్ర పట్టడం లేదు, స్థిమితం లేదు. పెద్దవాళ్ళకైతే అసలు పాపం చాలా ఇదిగా ఇచ్చేసుకుంటున్నారు. అయ్యో మేము ఎక్కడికి వెళ్ళిపోతామని ఒకళ్ళ కళ్ళ ఉన్న నీరు కారుస్తున్నారు. అసలు ఏమైనా న్యాయం అండి చెప్పండి? మీరు ప్రజల్ని కష్టాలు చూడాలండి. ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి? అంతేగాని ఇదంతా మాది పెద్ద కుటుంబం అండి. ఏ రోజు ఎవరం కూడా ఒకళ్ళకొకళ్ళం ఒక మాట అనుకున్నది లేదు. అందరూ యూనిటీగా ఉన్నాం మేము. మధు పార్క్ అంటేనే ఒక యూనిటీ అంతే. ఏమొస్తుంది ఆయనకి? ఏమొస్తుంది? ఆయన ఆలోచించుకోవాలి. విగ్రహం ఎందుకండి? చక్కగా ఆయన చక్కగా ఉన్నారు అక్కడ. గాంధీ మహాత్ముడు అక్కడ చక్కగా ఉన్నారు. నాకు ఇది కావాలని ఆయన అడిగారా మిమ్మల్ని? మీ గొప్పల కోసం మీరు చేసుకుంటే అది ఎక్కడ న్యాయం? ప్రజల్ని హింసలు పెట్టి, ప్రజల్ని ఏడిపించి 5,000 కోట్లు ఎక్కడండి? దేనికండి? వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోమనండి తీసుకెళ్లి విగ్రహాన్ని. అంతే. ప్రజలంతా ఇంత ఇబ్బంది పెట్టే ఇది మాకు వద్దండి. పెట్టుకోమనండి వాళ్ళ ఇంటి ఎదురుకుండా వచ్చి మేము కూడా పూజలు చేస్తాం. మేము ఫస్ట్ వచ్చిందే మేమండి ఇక్కడ ఆ బిల్డింగ్ కి. ఫస్ట్ అంటే ఏ బ్లాక్ మాది. అక్కడ వచ్చి డెవలప్ చేశారు. 13 years అయిపోయింది. 14 years ఇది 14th year. అయితే ఇప్పుడు వెళ్ళమంటే కష్టం కదా. మేము ఒకటే అది ప్రైమ్ లొకేషన్. ఇది ఈ ప్రైమ్ లొకేషన్ నుంచి వెళ్ళమంటే మేము వెళ్ళాం. వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ ప్లేస్. ఏమన్నా చేసుకుని ఏదైనా చేసుకునండి అంతే. లాస్ట్ ఇంకా వెళ్ళము. వాళ్ళు తీసేసి ఎట్లా తీసేస్తారండి? ఇంతమంది ఉన్నారు, ఇంత యూనిటీగా ఉన్నాం మేమందరం. అట్లా తీసేయడానికి లేదు. వాళ్ళు ఎలా తీసేస్తారు? ఏ విధంగా తీస్తే? ఇంతమంది ఉన్నాం కదా, ఎలా తీసేస్తారు వాళ్ళు? అంటే మేము మా పై నుంచి వెళ్ళిపోతుందా? ఎలా తీస్తారు తీయడానికి? మమ్మల్ని కాకుండా ఎలా చేస్తారు? అది కాదు కదా. ఇది ప్రైమ్ లొకేషన్. వాళ్ళు ఇంకా అనొద్దు, వాళ్ళకి కావాలనుకున్నారు కానీ మేము ఇయ్యం కదా. మాకు ఇంత మంచి లొకేషన్ మాకు ఎక్కడ దొరుకుతుంది? మేము డబ్బులు ఇప్పటికీ ఇంకా లోన్ పే చేస్తున్నామండి. మేము ఎలా వెళ్తాము? వెళ్ళాల్సిన అవసరం లేదు మాకు. మరి అంతే. ఈఎంఐ పే చేస్తున్నాం, ఎలా వెళ్తాము? కడుతున్నాం 13 years అయినా మళ్ళీ కట్టాలి కదా. అక్కడ పే చేస్తేనే కదా మళ్ళీ వాళ్ళు కూడా మాకు రిలీజ్ చేస్తారు. లేదండి ఇంకెక్కడా లేదు. మేము మాది ఇక్కడే తెలంగాణని, కానీ ఇంకో ప్లేస్ మేము తీసుకోలేదు. ఇది ఒక్కటే ఉంది మాకు. అదొకటే ప్లేస్, అదొకటే ఇల్లు, ఫ్లాట్. అది కూడా అపార్ట్మెంట్, ఏదో విల్లా అవన్నీ కాదు. జస్ట్ అదొక్కటే ఉంది మాకు. మేము వెళ్ళలేము ఎక్కడికి. ఇక్కడ ఏరియా అయినా మేము వెళ్ళలేము. ఇదే మాకు కావాలి అంతే. మాకు ప్రైమ్ లొకేషన్ ఇది. మేము వెళ్ళాము ఇక్కడ నుంచి. ఏదైనా చేసుకోండి, వాళ్ళ ఇష్టం చేసుకుంటే. ఫస్ట్ చూసాము కేసు. అప్పుడేం లేదు కదా. అంటే జస్ట్ అయినా బాబు ఘాట్ అక్కడిని డెవలప్ చేస్తామన్నాడు కేసీఆర్. తర్వాత ఈయన వచ్చేసాక మొత్తం తీసేస్తామంటే ఎలా ఒప్పుకుంటాం? హౌ వీ హ్యావ్ టు అగ్రీ ఫర్ దట్? వీ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ఇట్.
అస్సలు మేము యాక్సెప్ట్ చేయము, యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయము. అవునవును, 1 year ముందు నుంచే. కానీ బఫర్ జోన్ అంటే తీసుకోండి, బఫర్ జోన్ ఏదో తీసుకోండి, మాకు అది అవసరం లేదు. మాది మాకు ఉండాలి, మా లొకేషన్ మాకు ఉండాల్సింది. ఇట్స్ అంతే అల్టిమేట్. ఇంకా అది లాస్ట్ అండి, ఇంకేమైనా చేసుకోండి, ఫైనల్. మేము ఇయ్యం, ఎవ్వరం ఇవ్వం, అందరు యూనిటీగా ఉన్నాము. గవర్నమెంట్ ఇలా మిమ్మల్ని అదేంటంటే వాళ్ళకి ఏదో ఉంది, వాళ్ళ ప్రైమ్ లొకేషన్ వాళ్ళు ఏదో డెవలప్ చేసుకొని వాళ్ళు ఎవరికో ఇద్దామని చూస్తున్నారు. వాళ్ళకి డబ్బులు కావాలి, గవర్నమెంట్కి డబ్బులు లేవు. ఏదో ఏరియాస్ వేరేవి చూసారు, అది కాదు ఇదైతే అవుతుందేమో అని అనుకుంటున్నారు. ఇది కూడా ఇవ్వం మేము, ఎందుకు ఇస్తాం? ఇక్కడ నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 2012లో తీసుకున్నాను, 12లో తీసుకున్నాను. అప్పటి నుంచి రీసెంట్గా మా లోన్ క్లియర్ అయింది. 3 years బ్యాక్ రీసెంట్గా మా లోన్ క్లియర్ అయ్యింది. ఓకే, ఓవరాల్గా ఒక ఇల్లు అనేది మనకు వచ్చింది అన్న ఆనందంలో ఉన్న ఊపిరి పీల్చుకున్న టైంలో ఒక పేపర్లో ఒక కార్నర్లో ఎంపీఆర్ A and B బ్లాక్ నోటీస్ ఇస్తున్నాము, ల్యాండ్ అక్వైజేషన్. బిఫోర్ ఏమన్నారండి, మూసీ డెవలప్మెంట్. ఇది నెక్స్ట్ ఓకే, మూసీలో ఉన్నాము, ఇది బఫర్ జోన్లో ఉన్నాము, ఓకే, వరద బాధితులు ఇబ్బంది పడతారు జనాలు, నేను వేరేది చూపిస్తాను, అది ఓకే. అందులో లేదన్నారు. ఇంకొకటి, ఇన్ని వరదలు వచ్చాయండి, దాదాపు 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇన్ని వరదలు వచ్చాయి, ఎప్పుడు కూడా మా ల్యాండ్లో కొంచెం వాటర్ చూడలేదు. మా అపార్ట్మెంట్ చుట్టూ అది మూసిని పక్కన పెట్టండి, వాటర్ అంతా అక్కడ ఎప్పుడు వెళ్తాయి? పైనుంచి మీరు డ్యామ్స్ వదిలినప్పుడే వాటర్ ఫ్లో చూస్తున్నాం. ఇంత ఇదిగా చూడట్లేదు, చిన్న వాటర్ డ్రాప్ కూడా మా అపార్ట్మెంట్లో మేము ఎప్పుడూ చూడలేదు. అదే అంటున్నాను, మా పరిసరాల్లో మేము ఎప్పుడూ చూడలేదు. అందుకని ఓకే, బఫర్ జోన్ కాదు ఇది అన్నారు, ఓకే అయిపోయింది. అంత వాటర్ ఒకవేళ ఇక్కడ వాటర్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఆల్రెడీ మీకు నోటీసులు కూడా ఇచ్చారు. మాకు నోటీసులు ఇచ్చారని ఎవరు చెప్పారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్లో ఒక కార్నర్లో వచ్చాయి. తర్వాత ఆర్డీఓ గారు 1 or 2 days బ్యాక్ ఏమో మా కమిటీ మెంబర్స్కి ఎవరికి A and B బ్లాక్ వాళ్ళకి కాల్ చేసి రండి ఇది అన్నారు. అప్పుడు మాకు విషయం తెలిసింది. అది ఆ టైంలో మాకు తెలియదు, ఇండివిజువల్గా ఎవరికి రాలేదండి. ఫలానా పేరు మీద మేము ఇలా నోటీస్ ఇస్తున్నాం, ఇండివిజువల్ గా ఎవరికి రాలేదు. తీసుకుంటే మీ పరిస్థితి ఏంది? తీసుకుంటే ఏముందండి, రేవంత్ రెడ్డి గారు అసలు ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూడమనండి. 440 ఫ్యామిలీస్ అంటే ఒక చిన్న ఊరు. అదే ఇంకోటి, ఇక్కడ ఉన్నది ఆల్మోస్ట్ ఉద్యోగస్తులండి. ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో నేను చెప్పనా అండి, ఉద్యోగస్తులు తొందరగా బయటకు రారు, బయటకు వచ్చి వాళ్ళు అపోజ్ చేయరు. ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఏంటంటే ఇది అపోజ్ చేస్తూ ఉంటే కాదు, అపోజ్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ వర్క్స్ జరగవు, వాళ్ళ జీవనోపాధి పోతుంది, వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వగలుగుతారు? సో ఏదైతే అయింది, వాళ్ళు కొంచెం అటు ఇటు వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఇచ్చేస్తారు. కానీ అది చాలా తప్పండి, అది ఒకసారి ఆలోచించుకోవాలి, చెయ్యండి. ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఎగ్జాక్ట్లీ అండి, బ్లాక్ మెయిల్. ఎందుకంటే అదే పల్లెటూరుకి వెళ్ళి నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను అని అన్నారనుకోండి, ఇది ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్ కాదు, పక్కా పట్టా ఉన్నది, ప్రైవేట్ ల్యాండ్. అదే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే కేసులు అయితే అని ఇంట్లో కూర్చుంటారు. లేదండి, నేను ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు అనుకోండి, నేను ఈ కేసులో ఉన్నానంటే ఫ్యూచర్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అని బాధపడి వాళ్ళు ఒక్కడుగు ముందుకు రారు. అదే పల్లెటూరులో రైతులను తీసుకోండి, వెంటనే వస్తారు, ఏదైతే అది కాబట్టి మేము జైలుకు పోతామంటారు. అది ఒక్కటే అండి, ఇది ఇండైరెక్ట్ గా ఉద్యోగస్తులు బ్లాంకోట్. ఇక్కడ ఉన్నదంతా కూడా ఉద్యోగస్తులే, వాళ్ళు తొందరగా ముందుకు రారు, ఒక స్టెప్ ముందుకు వేయరు. కొంచెం మనం వాళ్ళను 4-5 సార్లు విసిగిచ్చామంటే వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ తర్వాత వాళ్ళ బతుకులు ఏంటంటే, ఇంత 440 ఫ్యామిలీస్ అంటే నువ్వు తర్వాత వాళ్ళని ఏం చేస్తామని, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళ వల్ల పైన ఎక్స్ట్రా ఊబర్ వాళ్ళు బతుకుతున్నారు, ఉద్యోగ అవకాశాలు లేని పిల్లలు, ఎంతమంది యువత మార్నింగ్ లేస్తే పని చేసుకునే వాళ్ళు వస్తున్నారు. దాదాపు 100 మంది ఇక్కడ మా మీద బతుకుతున్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటండి? ఈ జీవనం వాళ్ళకే పోతుందా, మాకే కాదు కదా. అసలు తీసుకొని ఏం చేస్తారు? మేము కూడా గాంధీకి చాలా ప్రీతిపాత్ర, అందరూ పాజిటివే, ఎవరేమో ఇబ్బంది కాదు. మా బాబు 10th అండి, మా బాబు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఒక్కడ మేము ఆ టెన్షన్ చూడాలా? పెద్దవాళ్ళకి హెల్త్లు బాగుండట్లేదు, అవి చూసుకోవాలా? మగవాళ్ళు బయటకు వెళ్ళకపోతే, ఉద్యోగాలు లేకపోతే అసలు బతకడం ఎలా? ఈ టెన్షన్ నువ్వు నోటీసులు ఇచ్చాను వెనక మేము పరిగెత్తుతాము, ఏమైనా చేస్తున్నారు? కట్టమనండి, గాంధీ విగ్రహం కడితే మేమే చెప్తాం అందరికి. మా ఇంటి దగ్గర గాంధీ విగ్రహం ఉంది, చాలా బాగా కట్టారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఒక లిమిటెడ్ ఏరియా పెట్టుకోండి, ఆ లిమిటెడ్ ఏరియా నువ్వు కట్టుకో, ఎవరు కాదను. అంతేగాని మీ ఇల్లు ఇచ్చేసేయండి. ఇదంతా ఆల్రెడీ ఏదో మొన్న చూసామండి, రీసెంట్గా మొత్తం ఖాళీ చేయించారు. చెట్లు ఎంత బాగున్నాయి, నెమళ్ళు ఉండేవి, కొన్ని జంతువులు ఉండేవి. ఇప్పుడు ఒక్క నెమలి అరుపు వినిపించట్లేదు. ఇంకే ఎందుకు? మొత్తం చెట్లు ఖాళీ చేయించారు, మొత్తం చెట్లన్నీ క్లియర్ చేశారు. అంతకుముందు మార్నింగ్ నెమలి అరుపులు బాగా వినిపించాయి, ఇంకా కొన్ని పక్షులు బతుకుతున్నాయి. నువ్వు అన్ని ఏమంటున్నారు? హరితహారం అంటున్నారు. ఇదేనా అండి హరితహారము? అంత కాంక్రీట్ చేసేసి నేను చిన్న మొక్కల నుంచి స్టార్ట్ చేస్తా అంటే అవి ఎప్పుడు వస్తాయి?
11th 1 week లో బోర్డ్స్ రాస్తాను. 1 week లో రాస్తావు. ఈ టెన్షన్స్ అన్ని చదువుకోవాలన్నా నీకు మా ఇల్లు ఉంటుందో ఉండదో అనే టెన్షన్స్ ఉన్నాయా? మా నాన్న అయితే తీసుకోకు, నేను చూసుకుంటాను కదా, ఎట్లనో నేను అంతా చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు చదువుకో అనే చెప్తున్నారు. కానీ కొంచెం ఎక్కడో అవును ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సో అది వెనకాల అలా తొలుస్తూ ఉంది. అంత సీరియస్గా చదవలేకపోతున్నాను, కానీ ఏదో నాన్న అయితే చదువు మీద దృష్టి పెట్టి నేను చూసుకుంటాను, ఇదంతా ఇది అది అదే. అంటే మీ నాన్న కష్టం కావచ్చు, ఇవన్నీ చూస్తూ పెరిగి ఉంటావు నువ్వు. అక్కడ ఇల్లు కూడా అమ్ముకొని వచ్చి ఇక్కడ. అవునవును, అదే అదే. మా అమ్మ గోల్డ్ కూడా పెట్టేసింది. అది ఇక ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది చాలా. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి సీఎం గారికి? ఏం చెప్తారు సీఎం గారికి? ఏం చెప్తామండి, ఇది ఎంత చేయకుండా ఉంటేనే బెటర్. ఇన్ని మంది, నేను ఒకటే కాదు, చాలా మంది ఉన్నారు ఇది ఇలా జరుగుతున్నది. ఇది అన్యాయం అండి, నిజం చెప్తున్నది. ఇది నిజం చెప్పాలంటే ఆపేస్తేనే బెటర్. ఎందుకంటే ఇన్ని మందిని బాధ పెట్టి ఒక స్టాచ్యూ, నిజం చెప్పాలంటే స్టాచ్యూతో ఏమొస్తుందండి? మీరు రెస్పెక్ట్ ఇస్తాము, ఇట్లా ఆనర్ వస్తుంది అని చెప్తే, అదే మీరు ఆ స్టాచ్యూ పెట్టే డబ్బులే నిజంగా ఏదైనా డెవలప్మెంట్ ఇచ్చారనుకో, అదే ఇంకా బెటర్. ఏం చెప్పాలంటే స్టాచ్యూస్ ఆర్ నాట్ అ ఫార్మ్ ఆఫ్ ఆనర్ అని నేను అనుకుంటాను. అంటే మీకు ఇంత చిన్న వయసులో ఇంత అవేర్నెస్ ఉన్నప్పుడు, ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయనకి చాలా ఉండాలి కదా. ఒక స్టాచ్యూ కోసం ఇది అంత చేయాలి, ఒక 450 కుటుంబాలను బయట వేయాలన్న ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అంటారు? అఫ్ కోర్స్ నాట్ కరెక్ట్ అండి. ఇదే స్టాచ్యూకున్న డబ్బులు వేరే మూసిని ఇంకా క్లీన్ చేయడం అని చెప్పేసి దాంట్లో పెట్టేస్తారనుకో, మా అందరికి బాధ పెట్టకుండా మా అందరినీ కొంచెం సంతోష పెట్టారనుకో, దట్ ఈస్ ఐ థింక్ ఈస్ అ వెరీ గుడ్ జాబ్ యాజ్ అ సీఎం కదా. అందరినీ ప్రజల్ని కూడా సంతోష పెట్టినట్టు అవుతుంది. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఆడే వస్తారు, మేము మా ఓటు కూడా వెళ్తుంది అప్పుడు. ఇప్పుడైతే అలా కాదు కదా.